ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే షేర్ చేయగలరు. షేర్ చేస్తే తద్వారా మరింత మంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరుతుంది. ఇక టాపిక్లోకి వస్తే శ్రీవారి సేవ లేదంటే శ్రీవారి దర్శనం టికెట్లు అసలు ఎందుకు బుక్ అవ్వడం లేదు మనం చూద్దామండి. జనరల్గా శ్రీవారి దర్శనం టికెట్లు చాలా తొందరగా బుక్ అయిపోతున్నాయి. చాలామంది మాకు దొరకట్లేదండి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది చూద్దామండి. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి మనకి విర్చువల్ క్యూ టైం వస్తుందండి. 5 నిమిషాలు 6 నిమిషాలని విర్చువల్ క్యూ టైం వస్తుంది. విర్చువల్ క్యూ టైం అయ్యేటప్పటికే అందులో సగానికి పైగా టికెట్స్ అయిపోతున్నాయండి. ఆ విర్చువల్ క్యూ టైం కూడా మనకి 4 నిమిషాలు చూపిస్తే క్యాలెండర్ గడియారం ప్రకారం చూస్తుంటే 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా జరుగుతుందండి. ఈ విర్చువల్ క్యూ టైంలోనే చాలా మటుకు గోల్మాల్ జరుగుతుందని ప్రజల అభిప్రాయము. దీనికి టీటీడీ వాళ్ళు క్లారిఫై ఇవ్వాలి. విర్చువల్ క్యూ టైం అయ్యేసరికి సగం టికెట్స్ అయిపోతున్నాయండి. ఇది ఎలా జరుగుతుంది అన్నది మనం గమనించాలి. గతంలో అయితే టీటీడీ ఈ సర్వర్స్ని టీసీఎల్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేసేవారండి. అప్పుడు చాలా బాగుండేది. ప్రజెంట్ ఏంటంటే జియో వాళ్ళు సర్వర్ని మెయింటైన్ చేస్తున్నారు. జియో వాళ్ళ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పేమెంట్ దగ్గర ఎర్రర్స్ రావడం, లేదంటే దిస్ లాస్ బుక్డ్ బై అనదర్ పర్సన్స్ అని రావడం. మెయిన్ విర్చువల్ క్యూ టైంలోనే సగం టికెట్స్ అయిపోతున్నాయండి. ఈ విర్చువల్ క్యూ టైం అందరికీ వస్తుందా, లేదంటే విర్చువల్ క్యూ టైం రాకుండా కొంతమంది మేనేజ్ చేస్తున్నారా, మాఫియా నడుస్తుందా, అది స్వామివారు మాత్రమే చెప్పగలరండి. అలాంటి వారిని ఒకవేళ అలా జరిగితే కనుక స్వామివారు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. సామాన్య భక్తులకి అందుబాటులోకి వచ్చేలా చేయాలి టికెట్స్. అలాగే కష్టపడి నేమ్స్ అన్నీ చేసేటప్పటికి లాస్ట్కి వచ్చేటికి పేమెంట్స్ ఎర్రర్స్ రావడం జరుగుతుంది. పేమెంట్స్ ఎర్రర్స్ అనేది అందరూ ఒకసారి లోడ్ పడడం వల్ల పేమెంట్స్ ఎర్రర్ వచ్చింది అనుకోవచ్చు. కానీ విర్చువల్ క్యూ టైంలోనే చాలా టికెట్స్ అయిపోతున్నాయండి. దీంట్లో ఏదన్నా మాఫియా హస్తం ఉందా, లేదంటే టీటీడీ వాళ్ళే సర్వర్స్ని ఇచ్చేసి వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా, టీటీడీ వాళ్ళని మేనేజ్ చేసుకుని అన్నది క్లారిటీ లేదండి. మీకు ఇలాగే ప్రాబ్లమ్స్ వచ్చాయా, టికెట్లు బుక్ చేసుకోలేకపోయారా, కామెంట్ రూపంలో చెప్పగలరు. గతంలో ఏ టికెట్ రిలీజ్ చేసినా కానీ అన్ని టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకునేవారండి. కానీ ఇప్పుడు హేమహైమీలు కూడా టికెట్స్ బుక్ చేయలేకపోతున్నారు గత 2 నెలల బట్టి. అలాగే భక్తులు కూడా పెరిగారు, మేము కూడా ఒప్పుకుంటాము. ఉన్న టికెట్స్ మనకి 4,50,000 టికెట్స్ ఉంటాయి. 300 టికెట్స్ పోటీ పడేవారు ఒక 5-6 లక్షల మంది ఉంటారు, ఒప్పుకుంటాం. కానీ గతంలో టికెట్స్ అందరికీ అందుబాటులో వచ్చేవండి. ఒక 2-3 నెలలు, ఒక 6 నెలలు బట్టే ప్రతిసారి ఇలాగే పేచీ పడుతుంది. ఇంకా రూమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంగప్రశ్న అంటే అవి మనం తక్కువ టికెట్స్ కాబట్టి పేమెంట్స్ ఉండదు కాబట్టి 1 నిమిషంలో అయిపోయింటే యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 300 టికెట్స్ కూడా అరగంటలోనే అయిపోతున్నాయండి. విర్చువల్ క్యూ టైం వచ్చి మనం లాగిన్ అయ్యి ఓపెన్ చేసేటప్పటికే సగం టికెట్లు అయిపోయి మనకి ఎల్లో కలర్ చూపిస్తుంది. ఎల్లో కలర్ వచ్చాయంటే ఇంకా టికెట్స్ మ్యాక్సిమం బుక్ అవ్వండి. కాబట్టి ఇలాంటి వారిని ఒకవేళ మోసం చేసే వాళ్ళు ఉంటే కనుక ఆ స్వామివారే వాళ్ళని శిక్షిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీటీడీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని టీటీడీ సర్వర్ని ఇంప్రూవ్ చేసి భక్తులందరికీ టికెట్లు అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టికెట్లు బుక్ చేయడంలో మీకు ఎటువంటి ఎర్రర్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయగలరు. తద్వారా శ్రీవారి భక్తులకు చేరుతుంది. తద్వారా టీటీడీ మేనేజ్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి భక్తుల సౌలభ్యం కోసం సాఫ్ట్వేర్లో మార్పులు చేసి టికెట్లు అందరికీ అందుబాటులో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీ అన్ని గ్రూప్స్లోని ఫార్వర్డ్ చేయగలరు. తద్వారా మరింత మంది భక్తులకు చేరుతుంది. టీటీడీ మేనేజ్మెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని మన కోసం సాఫ్ట్వేర్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే మీకు బుకింగ్లో వచ్చిన ఎర్రర్స్ అన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ అభిప్రాయం టికెట్ బుకింగ్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.